హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. టేలపెక్ ఛానల్కి మీకు స్వాగతం. వెల్కమ్ టు అవర్ ఛానల్ నేమ్ టేలపెక్. మనం మహాభారతం జర్నీని కంటిన్యూ చేద్దాము. ఈ వీడియోలో ప్రమద్వార రురుకుమారుల వృత్తాంతము మరియు సముద్ర మథనం ఈ రెండు స్టోరీస్ని మనము చూస్తున్నాము. ఈ వీడియోలో చూసుకున్నట్టయితే ప్రమద్వార రురుకుమారుల గురించి అసలు ఎవరు ఏంటి అనేది లాస్ట్ వీడియోలో నీట్గా లాస్ట్లో చెప్పామన్నమాట. లాస్ట్ వీడియో స్టోరీ ఎండింగ్లో రురుకుమారుడు ఎలా జన్మించాడని చెప్పామన్నమాట. స్టోరీ ఇలా స్టార్ట్ అవుతుంది. గంధర్వరాజు విశ్వావసు మేనక వాళ్ళిద్దరి సంయమనం వల్ల ఒక బాలిక పుడుతుందన్నమాట. ఆ బాలికని 9 మాసాలు మోసి బాలిక పుట్టగానే మేనక ఏం చేస్తుందంటే స్థూలకేశ మహాముని ఆశ్రమం దగ్గర తనని వదిలేస్తుంది అనమాట. అక్కడ నదీ తీరంలో ఉన్న స్థూలకేశ మహాముని యొక్క ఆశ్రమం దగ్గర ఆ బాలికను వదిలేస్తుంది. అక్కడ స్థూలకేశ మహాముని ఆ బాలికను చూసి ఎంతో దివ్యంగా ఉంది అని చూసి ఆశ్రమానికి తీసుకొస్తాడు. ఆశ్రమానికి తీసుకొస్తే అక్కడ ఉన్న వాళ్ళంతా తన ముఖ ఛందస్సు చూసి ఆశ్చర్యపోతారు. అంత బాగుంటుంది అన్నమాట. బాలిక ముఖ ఛందస్సు అంత బాగా ఉంటుంది. అందుకని స్థూలకేశ మహాముని ఆ బాలికకు ప్రమద్వార అని నామధేయం చేస్తారనమాట. ఇది ఇలా ఉండగా పెరిగి పెద్దదవుతుంది ప్రమద్వార. రురుడు చాలా మంచిగా పెరుగుతాడనమాట. తన క్వాలిటీస్ కానీ అన్నీ చాలా గొప్పగా ఉన్నట్టుగా పెరుగుతాడు. ఇలా ఉండగా ఒకసారి ప్రమద్వారను రురుకుమారుడు చూస్తాడనమాట. ఆమె చాలా అందంగా సౌందర్యవతి ప్రమద్వార. కాబట్టి చూడగానే ఇంకా రురుకుమారుడు తన పితృదేవునితో అడిగి మ్యారేజ్ చూడమని మాట్లాడమని చెప్తాడు. అప్పుడు రురుని పితృదేవుడు వచ్చి స్థూలకేశ మహామునితో వివాహం గురించి చర్చిస్తారు. వివాహ చర్చ రాగానే రురుడితో వివాహం అని చెప్పేసి స్థూలకేశ మహాముని కూడా చాలా సంతోషించి వాళ్ళిద్దరికీ వివాహం నిశ్చయిస్తారు. వివాహం నిశ్చయించిన తర్వాత ఏమవుతుందంటే ప్రమద్వార ఒకరోజు తన చెలికత్తెలతో అడవిలోకి వెళ్ళి అడవిలో ఉండగా ఒక విషసర్పం పైన కాలేస్తుంది తెలియకుండా. అడవి కదా, ఇంకా అదేమవుతుంది, ఆ విషసర్పం మీద కాలు వేయగానే అది మనకు తెలిసిందే కదా కాటేస్తుంది ప్రమద్వారను కాటేగానే ఏమైంది, ప్రమద్వార కుప్పగూలిపోయింది. విషసర్పం కదా, అలానే మరణించిందనమాట. ఇది చూడగానే చెలికత్తెలు భటులు ఉంటారు కదా, వాళ్ళందరూ ఎలా పడితే అలా పరిగెత్తారు అనమాట. అంటే ఏం చేయాలో తెలియదు వాళ్ళకి. ప్రమద్వార ఎవరు, రురుకుమారుని భార్య, స్థూలకేశ మహాముని యొక్క కూతురు. సో తనకి ఇలా జరిగింది అంటే ఎంత ఇది. అందుకు వాళ్ళు అలా ఎలా పడితే అలా అరుచుకుంటూ పరిగెత్తూ ఉండగా వీళ్ళందరూ రురుకుమారుడు, గౌతముడు, కన్వుడు, శంఖమేఖలుడు, భరద్వాజుడు వీళ్ళందరూ వచ్చి అక్కడికి ఏమైంది అని చూస్తారనమాట. అక్కడికి వచ్చి చూస్తే ఏముంటుంది, ప్రమద్వార యొక్క ప్రాణం లేని శరీరం మాత్రమే ఉంటుంది. అది చూసి రురుడు ఎంతో బాధపడతాడు. రురుడు బాధపడి ఎవరైనా కూడా ఇక్కడ ఉండే వాళ్ళకి నా తపఫలము వేదాలిఖిత ఫలితం అనమాట, అంటే వేదాలు రాసిన ఫలితం కానీ, మళ్ళీ అతను చాలా అంటే బ్రాహ్మణుడు కదా, తన కార్యాలన్నీ కరెక్ట్గా చేస్తూ ఉన్నట్టయితే దానికి ప్రూఫ్గా ప్రమద్వారను బతికించండి అని కోరుకుంటాడనమాట. ఇలా ఉండగా ఒక దేవదూత చూస్తాడనమాట. ఇక్కడ జరిగిండేది చూసి రురునితో అంటాడు, ఒకసారి ప్రాణం పోయిన జీవి మళ్ళీ తెప్పించడానికి లేదు. ఇలా కావాలి అనుకుంటే నీ ఆయుష్లో సగభాగం ఆమెకి నువ్వు దానం చేస్తే నీ ఆయుష్తో ఆమె బతుకుతుంది అన్నట్టుగా చెప్తాడనమాట. సరే అని చెప్పి రురుకుమారుడు ఒప్పుకుంటాడు. అప్పుడు ఏమవుతుంది, ఇంకా తెలిసిందే కదా, తన సగం ఆయుష్ను తీసి ప్రమద్వారకి ఇస్తారనమాట. ప్రమద్వారకి ఇచ్చిన వెంటనే ఏమైంది, ప్రమద్వార లేచి కూర్చుంటుంది. అది కూడా ఎలా, జస్ట్ ఏదో నిద్రపోతున్నాను, నిద్రలో నుంచి లేచినట్టే లేచి కూర్చునింది అనమాట ప్రమద్వార. ఓకే, ఇదిలా అయిన తర్వాత వాళ్ళు
మళ్ళీ ఆశ్రమానికి రివర్స్ వెళ్ళిపోయిన తర్వాత ఏమవుతుందంటే వాళ్ళ పెళ్ళి వివాహం అనేది నిశ్చయించి వాళ్ళిద్దరికి వివాహం చేసేస్తారు, ప్రమద్వార రురుకుమారులిద్దరికి. సరే, వివాహం అయింది. వివాహం అయిన తర్వాత నుంచి ఏమవుతుందంటే రురుకుమారుడు తన పనే ఇది అన్నట్టుగా సర్పాలు, ఏ సర్పం ఇది అదే నేను తేడా లేకుండా సర్పం కనిపించిన సర్పానల్లా చేతితో కానీ కట్టతో కానీ ఏది దొరికితే అది దాంతో చంపేస్తూ వస్తాడనమాట. అసలు ఏ సర్పానికి కొంచెం కూడా ఇది అనేది చూపిడు. సర్పం కనిపించిందా, చెయ్యి, కర్ర, లేకపోతే చేతికి ఏది దొరికితే అది దాంతో కొట్టి చంపేసేవాడు అనమాట. ఇదిలా ఉండగా అలా చంపుకుంటూ పోతూ ఉంటే ఒకసారి అరణ్యంలో ఒక ముసలి సర్పం ఒకటి సైడ్లో ఉంటుంది. ఆ సర్పాన్ని చూసి కొట్టి చంపబోతాడనమాట. ఆ కొట్టేటప్పుడు ఆ సర్పం ఇలా మాట్లాడుతుంది. అది ఏమి సర్పం అంటే డుండుబా అనే సర్పం అనమాట. ఆ సర్పము ఇలా అంటుందన్నమాట, నాకు విషం, నాలో కొంచెం కూడా ఎంత విషం కూడా లేదు, నన్నెందుకు కొట్టి చంపాలనుకుంటున్నావు, నేను ఎవరికి ఇంత హాని కూడా చేయలేదు, ఎందుకు నన్ను చంపాలనుకుంటున్నావు అంటే అదంతా నాకు తెలీదు. రూరుడు ఇలా అంటాడు, అదంతా నాకు తెలీదు, నేను నా భార్యని ఇలా ఒక విషసర్పం కాటేసింది, అప్పటి నుంచి నేను సర్పం విషం ఉందా లేదా అని చూడకుండా నేను చంపుకుంటూ వస్తున్నాను, అది అంతే అని చెప్పి కట్ట తీసి కొట్టబోతూ ఉండగా ఏమవుతుందంటే ఆ సర్పం అనేది అదృశ్యమైపోయి మాయమై మళ్ళీ ఒక మనిషి రూపంలో ప్రత్యక్షమవుతుంది. ఎవరు ఆ మనిషి అంటే తను సహస్రపాదుడు అనమాట. అలా సర్పం మనిషిగా మారేసరికి రురుకుమారుడు ఒక్క నిమిషం శాంతించి అడుగుతాడనమాట, ఏంటి స్వామి ఇలా మీరు సర్పం నుంచి ఇలా మనిషిలాగా ఎలా మారిపోగలిగారు, ఏమి కథ అంటే అప్పుడు చెప్తాడు సహస్రపాదుడు, నాకు పూర్వము ఖగముఖుడు అనే ఒక ఫ్రెండ్ ఉండేవాడు. ఆ ఫ్రెండ్ ఏమంటే ఆ ఖగముఖుడు ఏమంటే మహాముని అనమాట. ఆయన తన పనులు చాలా కరెక్ట్గా అంటే చాలా నిష్ఠతో చేస్తూ ఉండేవాడు అనమాట. అలా ఉండగా ఒకసారి హోమం చేస్తూ ఉంటాడు ఖగముఖుడు. ఆ హోమం చేస్తూ ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఈ సహస్రపాదుడు అనమాట ఏమంటే తన వయస్సు ఇంకా అంటే టీనేజర్ అనుకోండి. సహస్రపాదుడు చెప్తాడు అనమాట, ఆయన టీనేజ్ వయసులో అంటే ఏం చేస్తాడు అంటే ఒక ఆకుతో సర్పమాకారం చేసి దాన్ని ఖగముఖుని హోమ గుండం దగ్గర వదిలేస్తాడనమాట. అది చూడగానే ఖగముఖుడు భయభ్రాంతి చెంది హోమం డిస్టర్బ్ అయిపోతుంది. దీంట్లో నుంచి తేరుకోగానే ఖగముఖుడు శపిస్తాడనమాట, నువ్వు ఇట్లా ఆకుతో చేసిన సర్పంతో నన్ను భయపెట్టావు, నా హోమాన్ని కూడా చెడగొట్టావు, కాబట్టి నువ్వు విషం లేని సర్పం అయిపోగాక అని శపిస్తాడనమాట. ఎవరిని? సహస్రపాదుని. ఇలా శపించగానే సహస్రపాదుడు అంటారా, అయ్యో నేను ఏదో ఆకతాయిగా నేను ఈ పని చేశాను, అంతేగాని నాకు కావాలని చేయలేదు, నన్ను క్షమించండి, మీ శాపం తీసుకోండి అన్నట్టుగా ఖగముఖుడు అంటే ఖగముఖుడు ఏమంటాడు, నేను ఎప్పుడూ అబద్ధాలు చెప్పను, కాబట్టి నా శాపం ఖచ్చితంగా ఫలిస్తుంది. నెక్స్ట్ ఫ్యూచర్లో రురుకుమారుడు వస్తాడనమాట. ఆ రురుకుమారుడు వచ్చినప్పుడు నీ యొక్క శాప విమోచనం జరుగుతుంది అని చెప్తాడనమాట. అదే ఇక్కడ జరిగిందనమాట, సహస్రపాదుని శాప విమోచనం జరిగింది. అంతేగాక సహస్రపాదుడు ఇంకా ఏం చెప్తాడంటే ఇలా ఒక జీవిని హాని చేయడం మంచిది కాదు, ఎంతైనా రురుడు బ్రాహ్మణుడు కదా, ఒక బ్రాహ్మణుడు అయ్యుండి ఇలా ఒక జీవికి వేరే జీవికి ప్రాణాపకారం చేయడం మంచిది కాదు. ఆయన అలా మాట్లాడుతూ చెప్తాడనమాట, పూర్వం కద్రువ శాపం చేత మొత్తం పాముల యొక్క వంశమంతా నాశనం అయిపోయే స్థితికి వెళ్ళినప్పుడు ఒక మహాముని, ఒక బ్రాహ్మణుడే కాపాడి వాళ్ళని కాపాడాడు, అతని ఆస్తిక మహాముని. అలానే పరులని వాళ్ళ తప్పు గురించి శిక్షించడం బ్రాహ్మణుని పని కాదు, అది క్షత్రియుని యొక్క ఇది. ఆ క్షత్రియుని యొక్క లక్షణాన్ని నువ్వు ఎలా తీసుకోగలుగుతావు, నువ్వు బ్రాహ్మణుడివి కదా, కాబట్టి నువ్వు ఇంకా జీవహాని చెయ్యొద్దు అని చెప్పి చెప్తాడనమాట.
ఇలా కథ విన్న తర్వాత మనకు తెలుసు కదా, ఈ కథలు అనేది ఉగ్రశ్రవణుడు చెప్తున్నాడు అనమాట. ఇది మన సెకండ్ వీడియోలో ఉంటుంది. ఏం వీడియో? ఆది పర్వంలోని ప్రథమ ఖండంలో మనము చెప్పుకున్నాం అనమాట స్టార్టింగ్లో ఉగ్రశ్రవణుడి గురించి. ఈ కథ వినగానే వాళ్ళు మహామునులంతా ఉగ్రశ్రవణుడిని ఇలా అడుగుతారన్నమాట. కద్రువ తల్లి కదా, తన కుమారుని ఎలా శపించగలిగింది? ఆ పాములన్నీ ఇదైపోవాలి, వాళ్ళ వంశం మొత్తము అంతరించిపోవాలని కద్రువ ఎలా, ఎంతైనా తల్లి కదా, తల్లి అనేది తన బిడ్డల్ని ఎప్పుడు కానీ ప్రేమతోనే చూస్తుంది, కానీ ఇలా ఎందుకు శపించింది అని అడగగా ఇలా చెప్తాడనమాట. కద్రువ వినతలు కశ్యప ప్రజాపతి యొక్క భార్యలు అనమాట. వాళ్ళని కశ్యప ప్రజాపతి పుత్రుల గురించి కోరుకోమనగా కద్రువ ఏం చేస్తుందంటే, నాకు 1000 మంది బలశాలులు పుత్రులుగా జన్మించాలి అని కోరుకుంటుంది. వినత ఏం చేస్తుంది, నాకు కద్రువ పిల్లల కన్నా బలవంతులు నాకు పిల్లలుగా పుట్టాలా అని వినత కోరుకుంటుంది. సరే, ఇలా ఉండగా ఏమవుతుందంటే కశ్యప ప్రజాపతి సరేనని వరం ఇస్తాడనమాట. ఇలా వరం ఇవ్వగానే కద్రువకి 1000 మంది పుత్రులు జన్మిస్తారు. కానీ వినతకి 2 గుడ్లు ఉంటాయి అన్నమాట. ఆ గుడ్లు అలానే ఉంటాయి. ఎంతకాలానికి ఆ గుడ్లు నుంచి పిల్లలు బయటికి రాకుండా ఉండే. అందుకు ఏమవుతుంది, తన పేషెన్స్ తగ్గిపోయి ఒక గుడ్డుని చిదుముతుంది అనమాట. చిదరడం అంటే నలిపేస్తుంది ఒక గుడ్డుని. అలా నలపగానే ఏమవుతుందంటే అందులో నుంచి ఒక సగమే ఫామ్ అయిన ఒక మనిషి బయట వస్తాడు. అతడే అనూరుడు అనమాట. అతనికి ఓన్లీ హాఫ్ బాడీ, పై బాడీ మాత్రమే ఫామ్ అయి ఉంటుంది. కింద బాడీ ఆర్గన్స్ కానీ ఏమీ ఫామ్ అయి ఉండవు. అతని పేరు అనూరుడు. అసలు ఏమైంది అని అతను తన పవర్తో గ్రహించుకొని ఇలా చెప్తాడనమాట. నీ యొక్క తొందరపాటు వల్ల నేను ఇంకా పూర్తిగా ఫామ్ అవ్వకుండానే నన్ను ఇలా బయటికి తెచ్చేసావు. కాబట్టి నీ సవతైన కద్రువకు నువ్వు 500 ఏళ్ళు దాస్యం చేసుగాక అని చెప్తాడు. అలానే ఇంకోటి ఏం చెప్తాడంటే, 2వ గుడ్డునైనా నువ్వు అలానే వదిలేయి, అదంతకదే బయటకు వచ్చేంత వరకు వెయిట్ చెయ్యి. ఆ గుడ్డులో నుంచి వచ్చే పుత్రుడే నీ యొక్క దాస్యానికి విముక్తి కలిగించగలడు అని చెప్పేసి వెళ్ళిపోతాడనమాట. ఎక్కడికి వెళ్తాడు అంటే, అనూరుడు సూర్యదేవుని యొక్క రథసారథి కింద వెళ్ళిపోతాడనమాట. ఇది జరిగిన తర్వాత వినత ఇంకా 2వ గుడ్డుని చాలా జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటుంది. ఇలా దీని తర్వాత కొంతకాలానికి దేవతలు, దానవులు అందరూ కలిసి చర్చ చేసుకుంటూ ఉంటారు. అంటే ఏంటి అంటే, మహాసాగర మథనం గురించి చర్చ చేస్తారనమాట. ఎలా ఆ మహాసాగరాన్ని చిలకాల, అసలు చిలకడానికి వస్తువులు కావాలి కదా, అంటే కవ్వం కావాలా, తాడు కావాలా, అవన్నీ ఎక్కడి నుంచి ఉంటాయి, ఏవి వస్తాయి, మహాసాగరాన్ని జస్ట్ ఒక చేత్తో కానీ దేంతో చిలకలేం కదా అని ఆలోచిస్తూ ఉండగా వాళ్ళు ఏం చేస్తారంటే, విష్ణు బ్రహ్మ దగ్గరికి వెళ్ళి అడుగుతారనమాట దీని గురించి. ఎట్లా అని అడిగేసరికి వాళ్ళు ఏమని సమాధానం చెప్తారంటే, మందర పర్వతంని కవ్వంగా యూజ్ చేయండి, వాసుకిని తాడుగా యూజ్ చేసి సముద్రాన్ని చిలకండి అన్నట్టుగా చెప్తాడనమాట. ఎందుకు మందర పర్వతమే అంటే, అది చాలా గట్టిగా ఉంటుంది, అది అంత ఈజీగా ఇరిగిపోదు. పర్వతం చాలా గట్టిగా ఉంటుంది, ప్లస్ చాలా ఎత్తుగా ఉంటుంది, పొడుగ్గా. కాబట్టి మందర పర్వతమే దీనికి సరైన ఇది అనగా, అప్పుడు వాళ్ళు దేవతలు ఏం చేస్తారంటే అనంత దేవుడికి చెప్తారనమాట, వెళ్ళి ఆ మందర పర్వతాన్ని పెకిలించి తీసుకురమ్మని. ఎందుకు అనంత దేవుడే అంటే, ఆయన చాలా బలవంతుడు అనమాట, అందుకు ఆయన చెప్తాడు. ఇంకా అనంతదేవుడు వెళ్ళి ఆ మందర పర్వతాన్ని తీసుకొచ్చి మహాసాగరంలో వదిలేస్తాడు, పాల సముద్రంలో. అక్కడ వదిలితే ఏమవుతుంది, రాయి వేస్తే ఏమవుతుంది, కిందకి వెళ్ళిపోతుంది. అలా వెళ్ళిపోతూ ఉండగా ఏమవుతుంది, అందరూ ప్రార్థించగా మహావిష్ణువు కూర్మ రూపంలో అక్కడ ఆ మందర పర్వతం కింద వెళ్ళి ఉంటాడనమాట. అలా ఉండగా ఏమవుతుంది, మందర పర్వతాన్ని స్టెబిలైజ్ చేస్తారు పైనుంచి. వాసుకిని తాడుగా యూజ్ చేస్తారనమాట.
అలా యూజ్ చేసి చిలుకుతూ ఉంటారన్నమాట. చిలుకుతూ చిలుకుతూ చాలా రోజులు చిలికేసరికి ఏమవుతుంది, వాసుకికి ఇంకా తట్టుకోలేక మొత్తం తన నోట్లో నుంచి విషగాలుల్ని వదిలేస్తూ ఉంటుందన్నమాట వాసుకి. ఇలా విషగాలులు వదులుతూ ఉంటే మొత్తం అక్కడంతా క్లైమేట్ అంతా పాయిజన్తో నిండిపోతూ ఉంటుంది. అప్పుడేమవుతుంది, వీళ్ళు దానవులు, రాక్షసులు అందరూ వచ్చి వాసుకి యొక్క తలలన్నీ పట్టుకొని ఆ విషవాయువులు వదలకుండా కంట్రోల్ చేద్దామని ట్రై చేస్తూ ఉంటారనమాట. అలా ట్రై చేస్తూ వీళ్ళు ఇటు సైడ్ లాగుతూ ఉంటే వీళ్ళ ఎక్సైట్మెంట్ చూసి దేవతలు కూడా ఇంకా ఎక్సైట్ అయిపోయి వీళ్ళు ఇంకా లాగుతారనమాట. అలా లాగుతూ ఉండగా చాలా ఫోర్స్, అంటే నార్మల్ కన్నా కూడా డబల్ స్పీడ్లో చిలుకడం స్టార్ట్ అవుతుంది అనమాట. అలా చిలుకుతూ ఉండగా కొంత సమయానికి అక్కడి నుంచి ఒక అదే పెద్ద పెద్ద భూప్రకంపనలు, అంటే చాలా వైబ్రేషన్స్ అన్నీ వచ్చేసరికి ఏందని అందరూ పక్కకు వచ్చి ఎదురు చూస్తూ ఉంటే కాలకోట విషం వస్తుందన్నమాట అక్కడి నుంచి. ఆ కాలకోట విషం చాలా ఇదనమాట. అంటే అక్కడ ఉండే వాళ్ళకే కాదు, మొత్తం లోకానికంతా కూడా చాలా నెగిటివ్ అనమాట. అది గమనించిన మహాదేవుడు ఏం చేస్తాడు, ఆ కాలకోట విషయాన్ని మొత్తాన్ని ఆయన తీసుకునేస్తారు. ఆ మొత్తాన్ని సేవించేసరికి అది తన కంఠంలో భద్రపరుస్తారనమాట. అందుకే ఆయనకి నీలకంఠుడు అని ఇంకొక పేరు కూడా అనమాట మహాదేవునికి. సరే, ఇది అలా అవ్వగానే మళ్ళీ వీళ్ళు వాళ్ళ పని వాళ్ళదే అన్నట్టుగా మళ్ళీ వాసుకిని పట్టుకొని మళ్ళీ చిలకడం స్టార్ట్ చేస్తే మళ్ళా కొంత సమయానికి జ్యేష్ఠాదేవి వస్తుందన్నమాట. సరే, జ్యేష్ఠాదేవి వచ్చిన తర్వాత మళ్ళా చిలుకుతూ ఉండగా ఎంతో మెరిసిపోతూ మహాలక్ష్మి బయటకు వస్తుంది. సరే, మహాలక్ష్మి తర్వాత ఉచ్చైశ్రవం వస్తుందన్నమాట. ఉచ్చైశ్రవం తర్వాత కౌస్తుభరత్నం వస్తుంది. మహాలక్ష్మి కౌస్తుభరత్నం ఏమవుతుంది అంటే మహావిష్ణువు యొక్క వక్షస్థలమే వాళ్ళ పొజిషన్ అన్నట్టుగా వాళ్ళిద్దరు వెళ్ళి సెటిల్ అయిపోతారు ఆడ. ఉచ్చైశ్రవం ఏమైందంటే మా దేవేంద్రుడు అంటే ఇంద్రుని యొక్క దీనిగా వాహనంగా మారిపోయి వెళ్ళిపోతుంది ఉచ్చైశ్రవం. సరే, ఇదైన తర్వాత వాళ్ళు చిలకడం ఇంకా అప్పటికి కూడా ఆపకుండా చిలుకుతూ ఉండగా ఒక్కొక్కరుగా దాని తర్వాత సురాదేవి, సోమరసము, కల్పవృక్షము, అప్సరసలు, ఐరావతము, కామధేనువు ఇలా ఒక్కొక్కరుగా వచ్చేసి అది వచ్చిన తర్వాత చూసుకున్నట్లయితే మొత్తం అంతా మ్యాక్సిమం దేవతల దగ్గరే ఉన్నాయి, అంతా రాక్షసులకి ఏమి ఇవ్వలేదు. సరే, అయినా కూడా వాళ్ళు చిలుకుతూ ఉండగా నెక్స్ట్ లాస్ట్ అండ్ ఫైనల్లో చాలా మెరిసిపోతూ ధన్వంతరి బయటకు వస్తారనమాట. ధన్వంతరి తన చేతిలో ఉన్న కలశం చూస్తారనమాట. అందరూ చేతిలో ఉన్న కలశాన్ని చూస్తారు. ఆ కలశం ఏమి అంటే అమృతం అనమాట కలశంలో. సరే, ఇది చూడగానే మంచి మాదంటే మాది అని చెప్పి దేవతలు రాక్షసులు కొట్టుకుంటారు. అమృతం అంటే గ్రీడ్ అనమాట, ఎవరికైనా ఉంటుంది, ఓన్లీ మాకే దక్కాలి అన్నట్టుగా దేవతలకి రాక్షసులకి ఇది జరుగుతుంది, యుద్ధంలాగా జరుగుతుంది అనమాట. ఈ యుద్ధంలో తెలిసిందేగా రాక్షసులే గెలిచారనమాట. రాక్షసులు గెలిచి వాళ్ళు అమృత కలశాన్ని తీసుకునేస్తారు. సరే, ఇది ఇలా ఉండగా మహావిష్ణువు మోహిని వేషం ధరించి ఈ కలశాన్ని మళ్ళీ రాక్షసుల నుంచి మహావిష్ణువు తీసుకుంటాడు. సరే, మహావిష్ణువు తీసుకొని పక్కకి రాగానే ఇంకా ఉందా అంటే లేదు, మళ్ళీ ఈ రాక్షసులు వెళ్ళి మళ్ళీ దేవతలతో మళ్ళా గొడవపడి మళ్ళా వీళ్ళకి యుద్ధం జరుగుతూ ఉంటుంది. ఈ యుద్ధం జరిగేటప్పుడే ఉంటాను ఇక్కడ రాసిందని బట్టి, యుద్ధం జరిగేటప్పుడే మహావిష్ణువు మోహిని రూపంలో దేవతలు ఒక్కొక్కరికి అమృతం ఇచ్చుకుంటూ వస్తాడనమాట. ఇలా ఇచ్చుకుంటూ వస్తూ ఉంటే ఆల్రెడీ రాహు అనే ఒక రాక్షసుడు ఏం చేసింటాడంటే దేవతల్లాగా మారు వేషం వేసుకొని దేవతల్లో కలిసిపోయింటాడు. తను కూడా అమృతం తీసుకుంటాడు అనమాట. అమృతం తీసుకొని సేవిస్తాడు. అతని గొంతులోకి దిగినట్టుగా ఉన్నప్పుడు ఏమవుతుందంటే సూర్యుడు చంద్రుడు ఇద్దరు గమనించి అతడు దేవతలలో కాదు రాక్షసుల నుంచి వచ్చినాడని చెప్పేసి ఇది నీట్గా వెళ్ళి మహావిష్ణు చెవులో వేస్తారనమాట. ఇలా వేయగానే మహావిష్ణు సుదర్శన చక్రంతో రాహు తల నరికేస్తాడు. ఆ అమృతం అనేది గొంతు దిగలేదు కాబట్టి, గొంతు వరకే ఉంటుంది కాబట్టి తన హెడ్ మాత్రము ఇమ్మార్టాలిటీ అంటే అదే ఏజ్ కానీ ఏమి కాకుండా అదే
మంచి హెల్తీగా ఉంటుంది. కానీ తన బాడీ ఏమో అమృతం తీసుకోలేదు కాబట్టి ఇంక అది అయిపోయింది, పక్కన పట్టు. కాబట్టి రాహు అప్పటి నుంచి ఏమి అంటే సూర్యచంద్రుల పైన అప్పటి నుంచి కోపంతో ఉంటాడు. అందుకే అప్పుడప్పుడు మింగేస్తాడు. అంటే అదే గ్రహణం అంటాం కదా, గ్రహణాలు ఇవి ఇలా జరిగింది అని. ఇలా ఈ రెండవ స్టోరీ ఎండ్ అనమాట, సముద్ర మదనం. థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ విత్ మీ టిల్ ద ఎండ్ ఆఫ్ ఎ వీడియో. ధన్యవాదాలు మొత్తం రెండు స్టోరీస్ విన్నందుకు. మనం ఇలానే నెక్స్ట్ వీడియోలో మన మహాభారతం జర్నీని మళ్ళీ కంటిన్యూ చేద్దాము. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ మై ఛానల్ టేల్ ఎపిక్. ఆల్సో లైక్ ద వీడియో. ధన్యవాదాలు. థ్యాంక్ యూ. బై బాయ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.